కార్తికేయ 2 సినిమాతో ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. ఈ పాపులారిటీతో సినిమా ఆఫర్లు అందుకున్నాడు. ఈ క్రమంలోనే నిఖిల్, సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. ఈ మూవీ ఎలాంటి హడావిడి లేకుండా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ సంబంధించి ఓటీటీ అప్డేట్ వచ్చింది. ఆ వివరాలకు వెళ్తే, సుధీర్ వర్మ, నిఖిల్ కాంబినేషన్లో ఇప్పటివరకు సామిరారా, కేశవ సినిమాలు వచ్చే విషయం తెలిసిందే. ఇందులో సామిరారా మూవీ నుంచి మంచి విజయాన్ని అందుకునగా కేశవ మూవీ పర్వాలేదు అనిపించింది. ఈ కాంబోలో మూడోసారి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీతో మళ్ళీ రిపీట్ అయింది. ఈ మూవీ నుంచి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం బ్యానర్పై బి.వి.ఎస్. ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీలో వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. త్రివిక్రమ్ కౌశల్ మరో హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో విజయ్ హైవే, వర్ష, జాన్ విజయ్, సుదర్శన్, సత్యలు ప్రధాన పాత్రలో నటించారు. అలాగే ఈ హీరో రొమాంటిక్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ తెరకెక్కించిన ఈ సినిమా జాన్ విజయ్, అజయ్ విలన్ పాత్రలో నటించారు. సంగీతం అందిస్తున్నారు సన్నీ ఇమ్రాన్, స్కోర్ అందించారు సామిరారా, కేశవ సినిమాలకు కూడా సన్నీ ఎం హారెన్ సంగీతం అందించారు. విషయం తెలిసిందే. ఈ మూవీ ఎలాంటి ప్రమోషన్ లేకుండా థియేటర్లకు అడుగుపెట్టేసింది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా కథ విషయానికి వస్తే, రిషి అని సిద్ధార్థ్ అతడు ఒక ఫార్ములా 1 రేసర్. అతనికి తన అనే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆమెకు రిషి అంటే చాలా ఇష్టం. కానీ తరచూ పట్టించుకోడు. రిషి ఈ క్రమంలో ప్రమాదంలో ఉన్న తులసిని దివ్యశోకిన్ రక్షిస్తాడు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ ఏర్పడుతుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ సడన్గా వాళ్ళ పెళ్లి పీటల నుండి తులసి పారిపోతుంది. దీంతో రిషి మళ్లీ నిష్ఠూరంగా దగ్గరవుతాడు. ఈ క్రమంలో రిషిని బద్రీన్ అనే గ్యాంగ్ లీడర్ వెంటపడతాడు. అతనికి తులసి పెళ్లి పీటల మీద నుండి ఎందుకు పారిపోయిందని, రిషి వెడ్డింగ్ గ్యాంగ్ ఎవరు తులసిని రక్షిస్తాడు అనేది తెలియాల్సి ఉంటుంది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయానికి వస్తే, వాస్తవానికి ఈ మూవీ ఓటీటీ కోరిక కోసమే ఇలాంటి ప్రమోషన్ లేకుండా విడుదల చేసినట్టు తెలుస్తుంది. ఈ మూవీ డైరెక్టర్ సుధీర్ వర్మ మాట్లాడుతూ, ఓటీటీ సమస్య కోసమే ఈ మూవీని ఇంత ఫాస్ట్గా రిలీజ్ చేశామని, ఎప్పుడో డేట్ మిస్ అయితే ఏప్రిల్, మే వరకు ఈ సినిమాకు ఓటీటీ ప్లాట్ఫామ్ దొరకదు లేదని, ఆ కారణాల వల్లే సడన్గా రిలీజ్ చేశామని తెలిపారు. దర్శకుడు సుధీర్ వర్మ చెప్పిన ప్రకారం ఈ మూవీ డిసెంబర్ చివరి నాటికి అమెజాన్ ప్రైమ్లో కానుందని తెలుస్తుంది.